హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే ఈరోజు వచ్చేసి పొలానికి వచ్చినాం. ఎర్రటి ఎండలో పొలానికి అయితే మందు కొట్టిద్దామని అయితే వచ్చినాం ఫ్రెండ్స్. వీడియోలలోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట ఫ్రెండ్స్. చాలామంది వ్యూస్ వస్తున్నాయి, వీడియో చూసి అలా వదిలేస్తున్నారు, కానీ లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్. ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. వీలైతే షేర్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. పొలానికి అయితే అగ్గి తెగులు, అలాగే మెడవీర్పు రోగం, మొగి పురుగు, ఈ 3 రకాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ 3 రకాలకైతే మందు అయితే కొట్టిస్తున్నాం ఈరోజు డ్రోన్తోని. మనం కొట్టడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. డ్రోన్తో అయితే ఎకరాన 5 నిమిషాలు 6 నిమిషాలలో కొట్టేస్తుంది. మనం కొట్టాలంటే పంపు కావాలి, ఒక లేబర్ కావాలి, మళ్ళీ నీళ్ళు మోయడానికి ఒక మనిషి కావాలి. మా ఆయన కొట్టలేడు, ఆయనకు హెల్త్ సహకరించదు కాబట్టి మేమైతే డ్రోన్ అయితే రమ్మన్నాం ఫ్రెండ్స్. డ్రోన్ అయితే స్టార్ట్ అయింది. ఎకరాకు 5 to 6 minutesలో కంప్లీట్ అయింది. కాకపోతే మా పొలం ఒక్క దగ్గర లేదు కాబట్టి మాకైతే ఒక 20 minutes టైం పట్టింది. చూడండి ఫ్రెండ్స్ ఎంత ఫాస్ట్గా వెళ్తుందో పొలానికి. అయితే ఇక ఈ మందులు అయితే వాడినాం అగ్గి తెగులుకు అండ్ మెడవీర్పు రోగానికి. ఇదైతే అగ్గి తెగులుకు అనుకుంటా, నాకు తెలిసి, నాకు అంత ఐడియా లేదు. మెడవీర్పు రోగానికి అగ్గి తెగులు, మొగి పురుగు, ఈ 3 రకాలకైతే వాటి నివారణ కోసం అయితే ఈ మందులు అయితే వాడినాం. ఇవి ఎలా పనిచేస్తాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మేమైతే ఇదే ఫస్ట్ టైం తీసుకురావడం. ఇప్పటి వరకు అయితే ఇట్లాంటి మందులు అయితే స్ప్రే చేయించలేదు, ఈసారి ఫస్ట్ టైం. డ్రోన్తోనైతే చాలా ఈజీగా మంచిగా బెనిఫిట్తోనైతే తొందరగా అంటే తొందరగా స్ప్రే అయిపోయింది. పొలంలోకి దిగడం అట్లా ఇబ్బంది అవుతుంది, రైతులకు కూడా కష్టంగా ఉంటుంది. డ్రోన్ సహాయంతోనైతే చాలా వీలుగా తేలికగా అయిపోయింది మాకైతే. నా అభిప్రాయం అయితే అది ఫ్రెండ్స్. మీరేమంటారు కామెంట్ చేయండి. చాలా తొందరగా ఫాస్ట్గా కొట్టేసింది. అయినా ఫ్రెండ్స్, రైతు మొలక అలికిన దగ్గర నుండి పంట కోసి కుప్ప పోసి అమ్మేదాకా కూడా రైతుకి ఇబ్బంది అవుతుంది ఫ్రెండ్స్. తుకం పోసిన తర్వాత తుకానికి స్ప్రే చేయించడమే, అలాగే పొలం నాటేసిన తర్వాత చలికి కోలుకోవడానికి అట్లా కష్టమే. తర్వాత పొలం పొట్టకొచ్చే టైంకు అగ్గి తెగులని, మొగి పురుగు అని, దీనివల్ల కూడా ఇబ్బంది అవుతుంది. పోతే మళ్ళీ లాస్ట్కు పొలం ఈనిన తర్వాత గోల పెట్టే టైంలో కూడా మెడవిరుపు రోగం అనేది అట్లా ఒక రకంగా మళ్ళీ స్ప్రే చేయించడం, పొలం తొందరగా కోలుకోకపోవడం వల్ల మందులు చల్లడం అట్లా ఒక ఇబ్బంది. పోతే పొలం కోతకొచ్చే టైంలో ఒక్కోసారి వర్షాలు పడి అట్లనైతే చాలా అంటే చాలా నష్టపోతుర్రు రైతులు. పంట చేతికి వచ్చే టైంకి కూడా వర్షాలు పడి చాలా నష్టం అవుతుంది. కుప్ప పోసిన తర్వాత అవి కాంట పెట్టినాక కూడా ఒక్కొక్కసారి మొలకలు వచ్చి, వర్షం వల్ల మొలకలు వచ్చి అట్లా నష్టమైన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మీరేమంటారు ఫ్రెండ్స్ కామెంట్ చేయండి. స్ప్రే కొట్టడం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. వీడియో చివరి వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి. ఒక 20 minutesలో స్ప్రే చేయించడం అయితే కంప్లీట్ అయింది. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే బాయ్. చిన్న మాట, ఈ డ్రోన్తోనైతే ఎకరాన 400 తీసుకుంటారు. చాలా అంటే చాలా నయ్యం. మనము ఒక లేబర్ని రమ్మని వారితో స్ప్రే చేస్తే మాత్రం వాళ్ళకి 1000 కైకిలి, మళ్ళీ నీళ్ళు మోయడం మనమే, అట్లుంటుంది. ఇలా బెనిఫిట్ అనిపిస్తుంది నాకైతే.
మీరేమంటారు కామెంట్ చేయండి. చాలా అంటే చాలా వరకు డ్రోన్తోనైతే మంచిగా స్ప్రే అవుతుంది. వాటర్ కూడా తక్కువ పడతాయి కాబట్టి మంచిగా డోస్ ఎక్కువ ఉంటుంది. స్ప్రే అయితే మంచిగా అనిపించింది నాకైతే. మీరేమంటారు కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ మరి. ఫ్రెండ్స్ డ్రోన్తో అయితే మందు కొట్టుడు అయిపోయింది. ఇక పోతుడు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, అయిపోయింది ఫ్రెండ్స్, పోతుంది ఇక. అయిపోయింది ఫ్రెండ్స్, పోయింది ఫ్రెండ్స్. ఆడదాకా పోయింది వాళ్ళు ఆడవరు.